అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బంగాళదుంప వేపుడు చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా నేను ఇక్కడ అర కేజీ బంగాళదుంపలను అయితే తీసుకున్నాను. బంగాళదుంప మీద ఉన్న చిక్కును పీలర్ సహాయంతో తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఈ పీసెస్ని వేయాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. తర్వాత తాలింపు దినుసులని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. దాంట్లోకి 4 లేదా 5 చెంచాల వరకు ఆయిల్ని వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న తాలింపు దినుసులను అందులో వేయాలి. తర్వాత తాలింపు దినుసులు వేగేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప పీసెస్ని అందులో వేయాలి. దాంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2-3 మినిట్స్ గ్యాప్ ఇచ్చి బంగాళదుంపలు అనేవి ప్యాన్కి అతుక్కోకుండా కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో గ్యాప్లు ఇచ్చకుండా కలపడం వల్ల బంగాళదుంపలు అనేవి ప్యాన్కి అతకకుండా ఉంటాయి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలా కలుపుతూ ఉండంగానే పీసెస్ అనేవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు 1 చెంచా కారం, అర చెంచా చికెన్ మసాలా పౌడర్ లేదా గరం మసాలా పౌడర్ని వేయొచ్చు. ఇలా వేయడం వల్ల బంగాళదుంప ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. అలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసిన తర్వాత బంగాళదుంప ముక్క సాఫ్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఎంతో టేస్టీగా బంగాళదుంప వేపుడు అనేది రెడీ అవుతుంది.